చందమామ ఒకరు కాదా, ఇద్దరున్నారా? రోజు చూసే చందమామకు సోదరుడు కూడా ఉన్నాడా అంటే దీనికి అవుననే సమాధానమే వినిపిస్తుంది. విశ్వానికి సంబంధించి ఎన్నో అద్భుతాలు వినే ఉంటారు. అందులో ఇది కూడా ఒకటి. భూమికి దగ్గరలోనే మరో చిన్న చందమామను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ చందమామ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ మన భూమికి మాత్రం చాలా దగ్గరగా ఉంటుందట. అయితే ఈ చిన్న చందమామ ఎప్పటి నుంచో ఉంటున్నా ఇప్పటి వరకు మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. దీనికి కారణం దాని సైజే అంటున్నారు సైంటిస్టులు. ఇక ఈ మినీ మూన్ గురించి రీసెంట్గానే తెలుసుకున్నారు. ఈ మూన్ ఏకంగా 60 సంవత్సరాల పాటు భూమికి దగ్గరగా ఉండనుంది. చందమామ మాదిరే ఉన్న ఈ అంతరిక్ష శిలను అమెరికాలోని హవాయి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇదొక గ్రహశకలం. ఈ చిన్న చంద్రుడికి పేరు కూడా పెట్టారు శాస్త్రవేత్తలు. అదే 2025 PN7. భూమి మాదిరి సూర్యుడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఈ చిన్న చందమామ. అంతేకాదు, సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి సంవత్సర కాలం పడుతుందని తెలిపారు శాస్త్రవేత్తలు. చంద్రుడు భూమికి మధ్యలో ఉండే దూరం కంటే కూడా ఈ చిన్న చందమామకు భూమికి మధ్య ఉండే దూరం చాలా తక్కువేనట. చాలా చిన్న సైజులో ఉండడం వల్ల ఇప్పటి వరకు ఎవ్వరికీ ఈ చందమామ గురించి తెలియలేదు. ఇలాంటి వాటిని క్వాసీ మూన్లు అని అంటారు. ఈ చిన్న చందమామ మరో 60 సంవత్సరాల పాటు భూమికి దగ్గరలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇదే విధంగా గత సంవత్సరం భూమి చుట్టూ 2 నెలల పాటు 2024 PT5 తిరిగింది. ఇదొక మినీ మూన్. కానీ 2025 PN7 అంటే క్వాసీ మూన్లు మినీ మూన్లకు కాస్త భిన్నంగా ఉంటాయి. అయితే ఈ క్వాసీ మూన్ చంద్రుడి నుంచి విడిపోయిన ఒక చిన్న ముక్కనట. ఇలాంటి క్వాసీ మూన్లు భూమికి దగ్గరలోనే మరికొన్ని ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ బుల్లి మూన్ను గత నెల 29వ తేదీననే కనుగొన్నారు. కానీ పాత సమాచారాన్ని పరిశీలిస్తే కొన్ని దశాబ్దాల నుంచి ఈ చిన్న మూన్ భూమికి దగ్గరలో ఉన్న కక్షలోనే తిరుగుతుందని వెల్లడైందట. క్వాసీ మూన్ చిన్న సైజులో ఉండడం, మసకగా ఉండడంతో ఇన్ని రోజులు శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారట. జస్ట్ ఇది 19 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు జస్ట్ 3 లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందట. భూమి నుంచి చంద్రుడికి ఉండే సగటు దూరం 3.84 లక్షల కిలోమీటర్ల కంటే దగ్గరగా ఉంటుందట. ఇక ఈ బుల్లి మూన్ 60 సంవత్సరాల పాటు భూమికి దగ్గరగానే ఉంటుంది. కానీ తర్వాత మాత్రం దాని కక్ష మారే అవకాశం ఉందట. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తే దీనికి కారణం అంటున్నారు సైంటిస్టులు. ఇక మొత్తం మీద ఈ బుల్లి చందమామ అంతరిక్ష పరిశోధనలకు సహాయం అవుతుందని భావిస్తున్నారు.